మరి తగ్గుతా ఉండవా? ఏందో సీతమ్మ 10-15 రోజులు చాపకుండా దగ్గొస్తా ఉండేది. అక్కడ దగ్గకపోతే హాస్పిటల్కి పోవచ్చు కదా. ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకు? సొంటి కషాయం తాగుతాలే. అలా అనగాకే రంగక్క 2 వారాల మించి దగ్గొస్తుందంటే అది క్షయవ్యాధికి దారితీస్తుందంట. ఏంది క్షయ రోగమా? దగ్గే కదని ఒకే మాకే అక్క, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి గల్ల పరీక్ష చేయించుకో. పద రంగమ్మ పద, హాస్పిటల్కి పోదాం పద. క్షయవ్యాధి అనేది అనాది కాలంగా వస్తున్న భయంకరమైన జబ్బు. ఇది మనుషులకు ఎలా వ్యాప్తి చెందుతుందంటే మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే ఒక సూక్ష్మక్రిమి వల్ల వస్తుంటుంది. ఇది క్షయవ్యాధి గల రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కానీ గట్టిగా చీదినప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా నీటి తుంపర్ల రూపంలో గాలిలోకి వచ్చి అవి వేరొక వ్యక్తి పీల్చడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే దగ్గు ఉన్న ఎవరైనా సరే దగ్గేటప్పుడు నోటికి గుడ్డ అడ్డం పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల వ్యాధి వ్యాప్తిని మనం నిరోధించగలం. తర్వాత టీబీ జబ్బు యొక్క లక్షణాలు ఏంటంటే 2 వారాలకు మించి దగ్గు ఉండడం, దగ్గులో కళ్ళెబడడం, కళ్ళలో రక్తం కనిపించడం, లేదా సాయంత్రం పూట జ్వరం రావడం, రాత్రిపూట చెమటలు పట్టడము, బరువు తగ్గిపోవడము, ఛాతీ నొప్పి, ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే టీబీ వ్యాధిగా అనుమానించి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. కాబట్టి ప్రజలలో ఒక అవగాహన ఉండి 2 వారాల నుంచి దగ్గున్న వాళ్ళు గల్ల పరీక్ష చేయించుకోవాలి, ఇది క్షయవ్యాధేమో అని చెప్పిన సందేశం ప్రతి ఒక్కరికి చేరాలి. ఇది ప్రభుత్వ ఉద్యోగుల నుంచి, అట్లాగే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ నుంచి, చదువుకున్న ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా టీబీని నిర్మూలించే దిశగా మనం పయనించాలంటే వీళ్ళందరినీ గుర్తించి మనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించి అక్కడ ఉచితంగా లభించే మందులు మనం వాడుకోవాలి. సో మామూలు వ్యాధి వచ్చిన వాళ్ళు సరిగా మందులు వాడకపోతే అది ముదిరిపోయి ఎండిఆర్ టీబీ, ఎక్స్డిఆర్ టీబీగా ప్రమాదం ఉంది. కాబట్టి మందులు ఖచ్చితంగా మొత్తం నిర్ధారించిన కాలానికి మొత్తం వాడుకోవాలని ప్రజలకు మనవి చేస్తున్నాను. తర్వాత ఈ వ్యాధి మనం నియంత్రించకపోతే ఫ్యూచర్లో ఇది ఒక మహమ్మారిలాగా మన భావితరాలను నాశనం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి భావితరాలని కాపాడడానికి ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా మెలిగి ఈ టీబీని అరికట్టే దిశగా ప్రభుత్వానికి అండగా నిలవాలని నేను కోరుకుంటున్నాను.